నమస్తే, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. సో ఇవాళ మనము తెలంగాణ తల్లి విగ్రహ మార్పుకు సంబంధించి చాలా అంశాలు మాట్లాడుకుంటా ఉన్నాం. సో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భంలో మాట్లాడుతూ తెలంగాణ తల్లి అంటే ఇలా ఉంటుందా, తెలంగాణ తల్లికి కిరీటం ఉంటుందా, తెలంగాణ తల్లికి వడ్డానం ఉంటుందా, వజ్ర వైడూర్యాలు ఉంటాయా, సో ఇంత వైభవంగా ఉంటుందా, అలా ఉండదు, తెలంగాణ తల్లి అంటే సాదాసీదాగా ఉండాలని చెప్పేసి ఆయన కొంత విగ్రహాన్ని కంప్లీట్గా మార్చేసేటువంటి ప్రయత్నము చేస్తున్నారు. రేపు డిసెంబర్ 9 తారీఖు నాడు తెలంగాణ సచివాలయంలో ఆ విగ్రహ ప్రతిష్టకు ఆ రకంగా కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. సో దానికి సంబంధించినటువంటి విగ్రహ తయారీ విధానము, ఎక్కడ తయారు చేస్తున్నారు ఏంటనేది కూడా మనం న్యూస్ లైన్లో మనం చూపించడం జరిగింది. అయితే అసలు తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే మనం ఇప్పటిదాకా కొలుస్తూ ఉన్నామో, తెలంగాణ తల్లి విగ్రహం ఉద్యమ సమయంలో ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, ఎవరి ఆలోచనలో భాగంగా ఆ విగ్రహం పురుడు పోసుకున్నది, ఆ తల్లి ఎప్పుడు ఒక రూపం లెక్క అయ్యింది. సో దీని వెనకాల ఉన్నటువంటి వాళ్ళు, అప్పుడు ఉద్యమ కాలంలో పనిచేసినటువంటి వాళ్ళు, సో కేసీఆర్తో పాటు లేకపోతే కొంతమంది చిత్రకారులు, కొంతమంది కళాకారులు, కొంతమంది జర్నలిస్టులు ప్రధానంగా, సో వీళ్ళందరూ కూడా కొంత మేధోమదనం చేసి కొన్ని రోజుల పాటు దాన్ని చర్చించి ఆ విగ్రహానికి ఒక రూపకల్పన ఇచ్చిరని చెప్పేసి మనకు తెలుస్తున్నటువంటి విషయం. అయితే ఇప్పుడు మనం తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటిదాకా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపుదిద్దినటువంటి వాళ్ళలో ఆ కార్యక్రమంలో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళు సీనియర్ జర్నలిస్టు దుర్గం రవీందర్ గారు. నేను వారి దగ్గర ఉన్నా. సో వారిని అడిగి విషయాలు తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది, అప్పుడు అసలు ఆ తెలంగాణ తల్లి విగ్రహం ఏ విధంగా పురుడు పోసుకుంది, ఇప్పుడు విగ్రహం మార్పు చేయాల్సిన అవసరం ఉందా, అసలు ఏంటి అనేది వివరించేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. బాగున్నారు సార్? ఫైన్. అంటే చాలా సెర్చ్ చేసుకుంటూ వెతుక్కుంటూ వచ్చినాం మీ దగ్గర దాకా. అంటే తెలంగాణ తల్లి విగ్రహం చరిత్ర అనే దాన్ని ఒకసారి మనం వెనక్కి వెళ్ళి చూసుకుంటూ పోతుంటే, సో ఆ విగ్రహంలో ఎవరెవరు ఉన్నారు, ఏంటి, కేసీఆర్ గారితో కూర్చొని మాట్లాడిన వాళ్ళు ఎవరు, ఆ చిత్రకారుని సెలెక్ట్ చేసింది ఎవరు, అసలు విగ్రహం ఎక్కడ పుట్టిందని చరిత్ర చూసుకుంటూ వస్తామంటే మీ పేరు మాకు ప్రధానంగా వినపడింది. సో అందుకే మీ దగ్గర రావడం జరిగింది. అసలు ఈ తెలంగాణ తల్లి విగ్రహం ఎప్పుడు పురుడు పోసుకుంది, ఎప్పుడు అదయింది, ఆ విగ్రహం ఏర్పాటు వెనుకున్నటువంటి చరిత్ర ఏంటి? ఇక్కడ మనం రూపం గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు జరుగుతున్న చర్చకు రూపం గురించి. అప్పుడు రూపం ఏమో వాళ్ళు అనుకొని టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకులు ఉన్నటువంటి ఏలే నరేంద్ర, కేసీఆర్ గారు అనుకొని దానికి ఒక షేప్ ఇచ్చారు. కానీ అంతకుముందు కొంత చర్చ జరిగింది. ఈయన ఏదో సందర్భంలో కేసీఆర్ గారు తెలుగు తల్లి ఎవడి తల్లి, దిక్కుమాలిన తల్లి అని ఒక స్టేట్మెంట్ చేస్తారు. అప్పుడు ఆంధ్ర వాళ్ళందరూ బాగా విమర్శ చేస్తారు, ఈయన తెలుగు తల్లిని తిడుతున్నట్టే, మాకెందుకు మీ తెలుగు తల్లి, మాకు అక్కర్లేదు దిక్కుమాలిన తల్లి, మా తెలంగాణ తల్లి మాకు ఉంటుందంటే పేపర్లు మీడియాలో చాలా వచ్చింది. అంతకు ముందే మేము చాలాసార్లు చర్చ చేసుకునేది. ఇప్పుడు భారతమాత ఉన్నట్టే తెలుగు తల్లి ఉన్నట్టే తెలంగాణ తల్లి ఉంటుంది, నష్టమేముంది. దీనికి గిరిజన ప్రాంతాల్లో కానీ మన ఊర్లలో కానీ సంప్రదాయం ఏంటంటే, ఇప్పుడు చెరువు కట్టగానే చెరువు కట్ట పక్కన ఒక చిన్న త్రికోణం రాయిని పెట్టి ఎల్లమ్మ పూజ చేస్తారు. దీనికి భావన ముఖ్యం. ఇక్కడ దేవత అనేది భావన ఉంటుంది. అట్లా గిరిజనుల్లో పురిటి గదిలోకి వెళ్లే ముందు బాలింత మంత్రసాని ఇద్దరు వెళ్లే ముందు అక్కడ చిన్న పిండి కుప్ప పోసి దాన్ని పురిటి గది దేవతగా భావించుకొని అక్కడ పూజ చేస్తారు అప్పటికి. అట్లాగే పశువుల కొట్టంలో కోమట ఉంటుంది ఒక దేవత, వంట గదిలో ఒక దేవత, అంటే వంట గది కూడా ఒక దేవతను ప్రతిష్ఠిస్తారు వాళ్ళు. ఇదంతా వివరిస్తూ నేను తెలంగాణ కూడా దేవతతో అంటారు, మన దగ్గర కూడా అగ్ని దేవత అంటాం. అట్లా గిరిజన సంప్రదాయంలో ఇది ఉంది. ఎంత చిన్న విషయానికైనా భావనకైనా దానికి ఒక దేవతని మనం ప్రతిష్ఠించుకోవచ్చు, భావించుకోవచ్చు, తప్పేం లేదు, నథింగ్ రాంగ్. నేను ఒక వ్యాసం రాసిన వార్తలు చాలా పాపులర్ అయింది అది. మీరు ఆ టైంలో ఆ వార్త చదివే బహుశా కేసీఆర్ నన్ను పిలిచుంటాడు. వార్తలో మీరు అప్పుడు ఒక వ్యాసం రాశాను. తెలంగాణ తల్లి ఉంటుంది, తప్పేముంది, భారత మాత ఉంది. దానికి మీరు ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇస్తే గిరిజన వ్యవస్థ దాంట్లో ఉన్నది, గ్రామీణ ప్రాంతంలో ఉన్నది, చెరువు కట్ట మీద ఉన్నది, కోట ఉంటే కోట మైసమ్మ. మీరు తెలంగాణలో చూస్తే ప్రతి ఇంటికి మైసమ్మ గుడి ఉంటుంది. ప్రతి ఇంటికి ఇంటి బయట పాతగా ఒక 50 ఏళ్ల క్రితం కట్టిన ప్రతి ఇంటికి ఇంటి బయట మైసమ్మ గుడి ఉంటుంది. ఆ ఇంట్లో ఏ పండగ జరిగినా ఫస్ట్ నైవేద్యం ఆ మైసమ్మకు పెడతారు. పెళ్లి జరిగినా ఇంకోటి జరిగినా అన్ని శుభకార్యాలకి గుడి ఇంటి లోపలనేమో ఇంటి దేవత ఉంటుంది. ఈ మైసమ్మ ఏంటంటే ఇంటిని రక్షిస్తూ ఉంటది అమ్మ. మైసమ్మ, కోట మైసమ్మ. అట్లా ఊరికి ఊరడమ్మ ఉంటుంది. మనం బొడ్ర అంటాం, దాన్ని ఊరడమ్మ, ఊరికి రక్షించే అమ్మ ఊరడమ్మ. పశువులను రక్షించే అమ్మ ఒక అమ్మ ఉంటుంది. అట్లా ప్రతి దానికి ఒక భావనకు ఒక దేవత ఉంటుంది. ఇదంతా వివరిస్తూ తెలంగాణ తల్లి ఉంటుందంటే వాళ్ళందరి నోళ్ళు మూతపడ్డాయి. మీరు ఒక ఆర్టికల్ రాశారు, వార్తలో వచ్చింది. కట్టింగ్ ఇప్పుడు లేదు. ఇప్పుడు వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి ఏంటి అనుకునే వాళ్ళ వాదన
కండెమ్ చేసినాం అట్లా, ఎవరు మాట్లాడలేదు. అప్పుడు ఏదో సందర్భంలో తెలంగాణ తల్లి బొమ్మ ఉంటే ఎట్లా ఉంటుంది మేము అనుకునే వాళ్ళం, మనకు జొన్న పంట ముఖ్యమైనది కాబట్టి జొన్న కంకులు చేతిలో ఉండాలి. మన తెలంగాణలో కొంచెం ఆడపిల్లలంతా లేడీస్ ఇది వరకు 8 గజాల చీర కట్టేవాళ్ళు, గోచి కట్టి, ఆ గోచి ఉండాలి, సింపుల్ ఆభరణాలు ఉండాలి, ఎక్కువ ఉండొద్దు అని ఒకటి రఫ్గా 2-3 ఆర్టిస్టులు వేశారు. దాంట్లో మీరు చెప్తున్న 2-3 పేర్ల వాళ్ళు కూడా వేశారు. కాపు రాజయ్య కూడా మంచి బొమ్మ వేసుకొచ్చాడు ఒకసారి. కాపు రాజయ్య అని మనకు సిద్దిపేటలో ఫేమస్ ఆర్టిస్ట్ ఉంటాడు, అతను కూడా ఒక బొమ్మ వేశాడు. మొత్తం మీద బాగా చర్చలు జరుగుతున్నాయి, బొమ్మ ఎట్లుండాలని మేము మాట్లాడుతుంటే, నరేంద్ర గారు బీజేపీ బ్యాక్గ్రౌండ్ కదా, భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకుడు, అప్పుడే ఇటు వచ్చాడు తెలంగాణ ఉద్యమానికి వచ్చి. మేమందరం మాట్లాడుతుంటే ఆయన వెనక జేబులోంచి ఒక బొమ్మ తీసి, భారతమాత బొమ్మ ఆయన పర్సులో, ఇట్లా చీర గీర ఇట్లుంటే అయిపోతుంది కదా అన్నాడు. అనగానే పక్కనే ఉండే ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇది బాగానే ఉందంటే ఆ రూపం అట్లా స్థిరమైంది, అట్లా ఒక దేవతలాగా ఉండాలని చెప్పి స్థిరమైన తర్వాత దాన్ని ఆర్టిస్ట్ గంగాధర్ అని ఒక ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ప్రొఫెసర్ కూడా పాపం, నేను చెప్పిన అతనైతే బాగా వేస్తాడు సార్, అతనికి ఎవరికి చెప్పారు ఇట్లా? కేసీఆర్ అందరు ఉన్నారు అక్కడ, నరేంద్ర గారు ఉన్నారు, మధుసూదనాచారి గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఆ రోజు ఉద్యమంలో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళు బహుశా వి ప్రకాష్ వాళ్ళంతా ఉన్నట్టు 20-25 మంది ఉన్నారు. కాపు రాజయ్య కూడా ఉన్నాడు. ఉండగా గంగాధర్ గారు అయితే దీనికి ఒక షేప్ ఇస్తాడు సార్ బాగా, అంటే పట్టుకురండి అని అప్పటికప్పుడు. గంగాధర్ గారు అంటే ఆయన ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ప్రొఫెసర్ గంగాధర్. ఆయన ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ షేపింగ్ చేయడం, బొమ్మలు వేయడం. ఆయన ఉన్నంతలో మన తెలంగాణలో ఎక్స్పర్ట్, బతుకున్న వాళ్ళలో. అతన్ని తీసుకొచ్చిన తర్వాత అతనికి మేము అందరం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన ఒక బొమ్మ వేసుకొచ్చాడు. ఇక మళ్ళీ దాంట్లో సవరణలు, సూచనలు, రకరకాలు, ఇది ఏ ఒక్కరి ఐడియా కాదండి, ఒక్కరి ఐడియా కానే కాదు, చాలా సామూహిక ఐడియాలు ఇన్ఫ్లుయెన్స్ బై భారతమాత బొమ్మ. ఇది ఫస్ట్. అయితే మెరూన్ కలర్ చీర ఉండాలా, నేనన్న పితాంబరం రంగు చీర ఉండాలి. పితాంబరం రంగు అంటే తెలంగాణలో పెళ్లిళ్ళల్లో పితాంబరాలు పెడుతుంటారు. పితాంబరం అంటే తిక్కు గులాబీ రంగు ఉంటదండి, అది వాళ్ళకి నచ్చలేదు. పితాంబరం వద్దులేండి అని మళ్ళీ పితాంబరం రాకుండా మెరూన్ కలర్ ఏదో వేసినట్టున్నారు ఫైనల్ గా. మొత్తం మీద గంగాధర్ గారు ఏదో ఒక తీసుకొచ్చింది, అందరికి నచ్చింది. నచ్చినాక అంతా అయినాక కిరీటం లేకపోతే ఎట్లా, దేవత అంటే కిరీటం ఉండాలి కదా అందరు. సరే కిరీటం పెట్టండి అన్నారు, వడ్డానం పెట్టండి అన్నారు. అట్లా కామన్ ఐడియా అండి, అది ఏ ఒక్కరు క్లెయిమ్ చేసుకోవడానికి లేదు. ఆ ఐడియాలోంచి ఇందులో ఈ ఐడియాస్లో కేసీఆర్ గారు ఏమన్నా సవరణలు చేశారా? ఇవి పెడితే బాగుంటది, ఇవి పెడితే బాగుంటది, ఇట్లా చేస్తే బాగుంటది చేస్తారు. కేసీఆర్ కూడా చేస్తారు. వడ్డానము కిరీటం ఐడియా అయిందే. వడ్డానం ఉంటే బాగుంటది, కిరీటం ఉంటే బాగుంటది, మనం మంచి దేవత అంటే దేవతలాగా పేదగా ఎందుకు ఎక్స్పోజ్ కావాలా మనము, లెట్ ఇట్ బి రిచ్ అని చెప్పిండు ఆయన. చెప్పిందని మిగతా వాళ్ళు కూడా ఆమోదించారు. ఎవరు ఇప్పుడు గ్రూపులు ఏముంటది అంటే ఒక్కరు ఐడియా ఇంపోజ్ చేయడం. అంటే అప్రాక్సిమేట్లీ సార్, మీరు అక్కడ లైవ్ లో ఉన్నారు కాబట్టి నేను అడుగుతా ఉన్నా, ఆ మొత్తం గ్రూప్ లో ఎంతమంది, ఒక 50 మంది 100 మంది ఉన్నారా? 25 మంది. అంటే ఏ మేధావి వర్గం, రాజకీయాల్లో ఆర్టిస్టులు? తెలంగాణలో మేధావులు లేరండి అనుకుంటాం, టాపిక్ వేరే అవుతుంది. తెలివైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా ఉన్నారు. ఆర్టిస్టులు కూడా ఉన్నారు, చాలా మంది ఆర్టిస్ట్. ఏలే లక్ష్మణ్ ఉన్నాడు, గంగాధర్ గారు ఉన్నారు, రాజయ్య గారు ఉన్నారు పెద్ద ఆయన, చంద్ర కూడా ఒక బొమ్మ వేశాడు. అవన్నీ చాలా మంది పాపం కంట్రిబ్యూట్ చేశారు. అందరి కృషి ఫలితమే ఈ బొమ్మ అండి, చేసింది కాదు. ఇంకా దీంట్లో రాజకీయాలు ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి వాళ్ళు చేసిన బొమ్మ మనం ఎందుకు కంటిన్యూ చేయాలి? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మారుస్తున్నట్టు, బహుశా మారుస్తే ఏం చేస్తారు? సరే, అది మళ్ళీ మనం మార్చే కాడికి వద్దాము సార్. ఆ రోజు ఏం జరిగింది అనేది చరిత్ర. ఎందుకంటే మీరు ఇప్పుడు నాకు తెలిసి ఆ రోజు మీ ఏజ్ ఎంత ఉంటుంది? ఈ మొత్తం 15 ఏళ్ళు వెనక్కి 15-20 ఏళ్ళు వెనక్కి, అంటే మీరు కొంత యుక్త వయసులో 40-45 లో ఉన్నారు మీరు. సో ఇప్పుడు మీరు కొంత ఓల్డ్ ఏజ్ అంటే 60+ వచ్చారు. సో కాబట్టి నెక్స్ట్ తరానికి తెలియదు ఇంకా ఈ విషయాలన్నీ కూడా. సో ఇంత కీలకమైనటువంటి అంశాలు తెలియదు, మనము అవి చెప్పడం కోసమే అది ఖచ్చితంగా చెప్పొచ్చండి. ఏ ఒక్కరు ఆలోచన కాదు, తెలంగాణ ప్రజల ప్రతిబింబం ఇచ్చేటువంటి విధంగా అందరూ చాలా మంది కలిసి సామూహిక ఆలోచన. అది ఏ ఒక్కరు క్లెయిమ్ చేసుకున్నా తప్పు అవుతుంది. కేసీఆర్ గారి ఆలోచన కాదు, నరేంద్ర ఆలోచన కాదు, నా ఆలోచన కాదు, ఇంకొకరు ఆలోచన కాదు, ఇంకొకరు ఆలోచన కాదు, ఇది సామూహిక ఆలోచన. అయితే చర్చ జరుగుతుంది. తెలంగాణ సమాజం ఆలోచన, తెలంగాణ సమాజం ఆలోచన పరుల ఆలోచన. మేధావులు అంటున్నారు ఆలోచన పరుల ఆలోచన. ఆ మేరకు గంగాధర్ గారు దానికి ఒక షేప్ ఇచ్చాడు. ఇక్కడ నేను యాజ్ ఏ కొంచెం చదువుకున్న వ్యక్తికి చెప్పేది అంటే షేప్ కంటే కూడా భావన ముఖ్యం. భావన ముఖ్యం. తెలంగాణ తల్లి ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే ఎందుకు ఉంటుంది? అరే ఎందుకు ఉండదు? గిరిజనులు పులిటి గదికి దేవతను పెడతారు, వంటగదికి దేవతను పెడతారు, పశువుల పాకకి దేవతను పెడతారు, మనము గుడికి దేవతను పెడుతున్నాము, కోటకు దేవతను పెడుతున్నాము, ఇంటికి దేవతను పెడుతున్నాము, పంటకు రాశికి దేవతను పెడతాం. రాష్ట్రానికి ఎందుకు ఉండదు అంటే ఆర్గ్యుమెంట్ చాలా ప్రాపర్టీ కుదిరింది కాబట్టి ఎవరు మాట్లాడలేదు. ఆ రకంగా ఆ షేప్ వచ్చిందండి. దీంట్లో ఎవరు క్లెయిమ్ చేసుకోవడానికి లేదు. అసలు నిజానికి ఇప్పుడు మారుస్తున్నది కూడా అది ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఏ మీనింగ్ఫుల్ యాక్ట్. ఏం అర్థం లేదు, అర్థం లేదు.
అప్పుడు ఉద్యమంలో ఉద్యమ కాలంలో ఉద్యమకారులందరూ కలిసి ఆయన నాయకత్వం అతనే వహిస్తున్నాడు కాబట్టి అతని ఆధ్వర్యంలో జరిగిందన్న పేరు వచ్చింది కానీ ఇట్ ఈస్ నథింగ్ టు డు విత్ దట్ పార్టీ. అంటే కేసీఆర్ అంటే ఇప్పుడు ఏమైతుందంటే సార్, ఇప్పుడు ఇంకా 2 క్వశ్చన్లు అయిన తర్వాత మనం మార్పు గురించి పోదాం. ఇప్పుడు అందులో ప్రధానంగా వచ్చినటువంటి డౌట్ ఏంటి అంటే కిరీటం ఉండడం తప్పు, వడ్డానం ఉండడం తప్పు, ఈ రాచరిక పోకడలను సూచిస్తున్నాయి అవన్నీ, తెలంగాణలో ఆడపిల్లలకి ఇట్లా ఉంటారా అనేటువంటి వాదన తీసుకొస్తా ఉన్నారు. దీన్ని ఎట్లా మీరు ఆ ప్రక్రియలో కీలకంగా ఉన్నారు కాబట్టి దీన్ని ఎట్లా మీరు డిఫైన్ చేస్తారు? నిజానికి మనకు శిల్పశాస్త్రం ఐకనోగ్రఫీ అని ఒక శాస్త్రం ఉందండి. ఆ శిల్పశాస్త్రం దృష్ట్యా దేవతలు ఎట్లా ఉండాలి, దేవుళ్ళు ఎట్లా ఉండాలి దానికి కొన్ని నియమాలు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. దానికి గాంభీర్యం అంటగట్టడానికి, కొంచెం మహత్యం అంటగట్టడానికి వెనకాల హారా క్రియేట్ రాస్తారు ఇట్లా రౌండ్గా తల వెనకాల ఒక గంభీరమైన కిరీటము, గంభీరమైన డ్రెస్ పెడితే గాంభీర్యత ఉంటుందని. మరి అంత పెద్ద సచివాలయం ఎందుకు మనకి? అవును, నిజానికి 10 ట్రిపుల్ బెడ్రూమ్ రూమ్ లో కూడా నడపచ్చు, సరిపోవచ్చు కదా. ఇట్లాంటి టేబుల్స్ కంప్యూటర్లు వచ్చిన తర్వాత అవసరం లేదు. ల్యాప్టాప్లలో కూర్చొని చర్చిలు కానీ, మసీదులు కానీ, గుడులు కానీ, రాచభవనాలు కానీ, పరిపాలనా భవనాలు కానీ, హైకోర్టు లాంటి సంస్థలు కానీ గంభీరంగా ఉండాలి. మనుషులకి ఒక కాన్ఫిడెన్స్ ఇస్తాయి అవి. ఇంత పెద్ద వ్యవస్థ నా వెనకాల ఉంది, నా ముందు ఉంది, ఇంత పెద్ద వ్యవస్థలో నాకు అన్యాయం జరగదు, నా ఈ రాష్ట్ర పరిపాలన సరిగ్గా సాగుతుంది, ఒక గాంభీర్యతను ఇవ్వడానికి కోసం భాషను కూడా గంభీరంగా కడతారండి వాటి. నథింగ్ రాంగ్. కిరీటం ఉంటే తప్పేం లేదు, వడ్డానం ఉంటే తప్పేం లేదు అని చెప్పి ఇప్పుడు ప్రతి పెళ్లిలో మీరు ఏ పెళ్లిగానే వెళ్ళండి, పేదవాళ్ళ పెళ్లి, ఇప్పుడు ఆర్టిఫిషియల్ నగలు వచ్చినాయి కదా, అందరూ వడ్డానాలు పెట్టుకొని పోతున్నారు. తప్పే ఉందండి దాంట్లో, పెద్ద దాని ఆన్సర్ చర్చ పెట్టడం తప్ప దాంట్లో తప్పేం లేదు. నగలు ఇంకోటి తెలంగాణలో కానీ ఇండియా మొత్తంలో పలు రకాల కల్చర్లు ఉంటాయండి. మీరు ఒక ప్రతి 70 కిలోమీటర్లకు ఒకసారి కట్టు బొట్టు మారుతుంది. అట్లాగే ఫుడ్ మారుతుంది, వాడే వంట పాత్రలు మారుతాయి, ఫుడ్ మారుతుంది. అట్లా చూసుకుంటే ఏం తప్పులేదు, ఇది అనవసరం చర్చ పెడుతుంది. నిజానికి తెలంగాణ సమస్య అది కాదు. ఇప్పుడు అవును, నిరుద్యోగం సమస్య ఉంది, డబ్బులు సరిపోతలేవు, అప్పులు తెస్తున్నారు, ఆదాయం పెంచుకునే మార్గమే లేదు. ఇప్పుడు ఎంతమంది యూత్ యూత్ అంటే అవన్నీ చర్చ పక్కకు పట్టించడానికి ఇట్లాంటి కార్యక్రమాలు అనవసరమైన విషయం అండి. దీన్ని అనవసరంగా కెలుకుతున్నారు, అనవసరంగా దాన్ని చర్చ చేస్తున్నారు. చర్చ అనవసరం. దీని పర్యవసానం ఎట్లుంటుంది సార్? అంటే ఇప్పుడు మీరు ఆ రోజు చాలా ఎంతో దృక్కోణంతో లేకపోతే కాదండి, చాలా మంది మీరు మీన్స్ అంటే మీ సమూహం ఏదైతే ఆ రోజు ఇలా ఉంటే బాగుంటది అనేటువంటి సమూహం ఏదైతే డిసైడ్ చేసి దాన్నే మనం అంటే దాదాపు కొన్ని దశాబ్దాల కాలం పాటు మనం ఏ తెలంగాణ మూమెంట్ ఎక్కడ చిన్న నిరసన కార్యక్రమం ఉన్నా తెలంగాణ తల్లి విగ్రహం కారణం స్టార్ట్ చేయడము, లేకపోతే తెలంగాణ తల్లి దాకా ర్యాలీ దాకా వచ్చి అక్కడ పూలమాలేసి అక్కడ నుంచే మనము అది చేయడము, విరమించడము, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఉన్న పలంగా మనం పోరాటం 20 సంవత్సరాల పోరాటం తర్వాత ఇప్పుడు ఉన్న పలంగా తెలంగాణ తల్లిని మార్చేస్తాం, రూపాన్ని మార్చేస్తాం, కిరీటం తీసేస్తాం, వడ్డాలం తీసేస్తాం అంటే తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేస్తుందా? అది ఎంతవరకు సక్సెస్ అయిపోయే అవకాశం? మన దగ్గర సమాజం అంత చైతన్యవంతమంది కాదండి. అప్పుడు యాక్సెప్ట్ చేసిండ్రా, అట్లా రుద్దపడుతుంది అంతే. అట్లా ఎవరో పరిచయం చేస్తారు, అది కంటిన్యూ అయ్యి పాపులర్ అయ్యి అట్లా స్థిరపడుతుంది. సో అట్లా స్థిరపడిన దాన్ని ఇప్పుడు మళ్ళీ మారిస్తే ఏం చేస్తారు జనము? మాకు వద్దని ఉద్యమాలు చేస్తారా? నడుస్తుంది. మళ్ళీ వీళ్ళు ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో గవర్నమెంట్ వస్తే వాళ్ళు మళ్ళీ మారుస్తామంటారు. ఇదో బ్యాడ్ ప్రాక్టీస్ అండి. చాలా వాంఛనీయమైన సంప్రదాయం కాదు కాదు కాదు. దీంట్లో అనుమానం లేదు. అది అనవసరంగా ఆ విషయాన్ని గెలుపుతున్నారు ఎవరైనా సరే. రేవంత్ రెడ్డి గారు కానీ అటు టీఆర్ఎస్లు కానీ అది వాళ్ళిద్దరికి సంబంధించింది కాదు, తెలంగాణ ప్రజలకు సంబంధించిన సింబల్. అది సింబల్ ఎందుకు మారుస్తారు? ఇప్పుడు పాలపిట్ట అనుకున్న మంచి ఆ రోజున్న గవర్నమెంట్ మెజారిటీ ఉంది కాబట్టి అట్లా అయితే ఇక ప్రభుత్వం మారగానే ప్రభుత్వ విధానాలన్నీ రద్దు అవుతాయా? అది వాళ్ళకి సంబంధించిందా? ఆ రోజున అందరూ ఈవెన్ ప్రతిపక్షం వాళ్ళు కూడా ఆమోదించినట్లే కాదు. ఒక నిర్ణయం తీసుకున్నారు అసెంబ్లీలో అంటే అందరి ఆమోదం మేరకు అది అయినట్లే కాదు. మెజారిటీస్లా అనే సూత్రం ఉంది కాబట్టి ప్రజాస్వామిక సూత్రాలలో ఆ రోజు అది ఆమోదిస్తే అది కంటిన్యూ అవుతుంది అంతే. నువ్వు మార్చడం అనేది దెర్ ఇస్ నో పాయింట్. రేపు పొద్దున ఏదైనా వేరే పార్టీ జాతీయ స్థాయిలో అధికారంలోకి వచ్చి భారతవాదాన్ని మార్చేస్తామంటే, గాంధీని జాతిపిత కాదంటే మరి అది అనవసరమైన చర్చలు. చేయాల్సిన వర్తమానంలో చేయాల్సిన పనులను పక్కన పెట్టడం కోసము, దృష్టి మళ్లించడం కోసం చేయడం తప్ప దీంట్లో వేరే పాయింటే లేదు. ఇప్పుడు రాజముద్ర మీద కూడా చర్చ బాగా నడిచింది, మీరు చూసే ఉంటారు సీనియర్ జర్నలిస్ట్గా. సో రాజముద్ర మీద చర్చ నడిచింది, అది కూడా మారుస్తున్నామని చెప్పేసి కొన్ని లీకులు బయటకు ఇచ్చారు, దాని మీద రాజకీయం జరిగింది రకరకాల, దాని కొంత వెనక్కి పోయారు, అంటే ఇంకేమీ క్లారిటీ లేదు. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం మార్పు అనేటువంటి చర్చ బాగా వస్తూ ఉంది. సో ఇదంతా చూస్తూ ఉంటే మీరు ఆనాటి నుంచి మీరు ఒక తెలంగాణ ప్రేమికుడిగా సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు కాబట్టి ఇది ఒక తెలంగాణ సంస్కృతి మీద దాడి, తెలంగాణ ఉద్యమ చరిత్ర మీద దాడిగా చూడవచ్చునా? దీన్ని లేదు, ఉద్యమం దాడి కాదండి, ఇది ఒక అనాలోచిత చర్య, అర్థం లేని చర్య. అంత దాడి, అంత పెద్ద పదాలు అక్కడ ఎవరి మీద ఎవరు దాడి చేస్తున్నట్టు?
ఆ పాత పార్టీ వాళ్ళు చేసిన నిర్ణయాలని వీళ్ళు మళ్ళీ కెలుకుతున్నారు. కెలకాల్సిన అవసరం లేదు. అది పార్టీ నిర్ణయం కాదు. బహుశా వాళ్ళు గలత్ ఫ్యామిలీ ఉన్నట్టుంది. అది పార్టీ నిర్ణయం కాదు. అది సంబంధం లేకుండా అన్ని పార్టీల వాళ్ళు అందరూ తెలంగాణ తల్లిని యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు దాన్ని ఖండిస్తే అర్థమేముంది? ఇది కేవలం రాజకీయం అండి. బహుశా నేను అనుకోవడం వీళ్ళు ట్రై కలర్ శారీ కడతారండి, కిరీటం తీస్తారు. వాట్ డస్ ఇట్ మేక్ డిఫరెన్స్? 3 రంగుల కలర్ జెండా కట్టి భావన అయితే తీసేయలేరు. తెలంగాణ తల్లి అనే భావన ముఖ్యం ఇక్కడ. అందుకే నీకు మొదట్లో చెప్పాను, భావన ముఖ్యం, రూపం కాదని. రూపం కాదు. ఇప్పుడు పల్లెటూరు భావన నుంచి పుట్టిందే రూపం. ఇప్పుడు దట్స్ ఇట్. అంటే ఊరికే మనకు అర్థం కాదు. భావన అంటే చాలా మందికి మనది అవ్యక్త సమాజం అండి, బాగా వ్యక్తీకరణ తక్కువ ఉంటుంది. ఆ వ్యక్తీకరణలో భాగంగా ఈ విగ్రహం అనే షేప్ అక్కడ పెడతారు. అసలు ఈ విగ్రహం గురించి ఒకసారి ముఖ్యమంత్రి గారు మాట్లాడు, మేబీ మీరు వినుండొచ్చు. అంటే ఆయన మాట్లాడిన మాటలు ఒక్కసారి మీరు చూడండి సార్. ఇక్కడ ఒక్క 30 సెకండ్స్ ఉంది, మీరు ఒక్కసారి వినండి. తెలంగాణ తల్లి అంటే మన అమ్మ, మన అక్క, మన సోదరు. మనం కల్లారా చూసిన మన అమ్మలు, మన అక్కలు, మన కుటుంబ పెద్దలు ఎవ్వరు కూడా వజ్ర వైదూర్యాలతోని కిరీటాలు పెట్టుకొని వడ్డానాలు పెట్టుకొని మనం ఎన్నడూ మన తెలంగాణ తల్లిని చూడలేదు అధ్యక్ష. కొంతమంది రాజులు, రాచరిక పోకడులు ఉన్న వాళ్ళు, గడిలలో ఉన్న పెత్తందారులు ఏమైనా కిరీటాలు పెట్టుకున్నారేమో, భుజకీర్తులు పెట్టుకున్నారేమో, నడుములకు వడ్డానాలు పెట్టుకున్నారేమో మాకు తెలియదు. కానీ రాచరిక పోకడలతో, కిరీటాలు, వజ్ర వైదూర్యాలతో తెలంగాణ తల్లిని మనకు రుద్దాలనే ప్రయత్నం చేసిండ్రు. సో అంటే ఇది అర్థం లేని ఆర్గ్యుమెంట్ సోదర. ఐఎమ్ సారీ, అది రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అర్థం లేని ఆరోపణ, అర్థం లేని ఆర్గ్యుమెంట్. ఇప్పుడు కిరీటం ఎందుకు పెడతారంటే చెప్పినాం కదా, గాంభీర్యత కోసము, చూడగానే ఇంప్రెషన్ కలగడం కోసము ఒక దేవతకి విగ్రహం పెడతారు. ఇది శిష్ట సంస్కృతిలో వచ్చిన, అంటే మన శిల్పశాస్త్రంలో మతము అదే భావన నుంచి వచ్చినటువంటి కిరీటం. అంతేగాని బహుశా నేను అనుకోవడం ఏ రాజులు కిరీటాలు పెట్టుంటారు. సినిమాలలో రాజుల కిరీటాలు పెడతారు, అది చూసి సినిమాలలో తప్ప నిజంగా రాజులు ఎవరు కిరీటాలు పెట్టుకున్నారు నేను అనుకోను. పెట్టుకుంటే ఎక్కడైనా అలంకారం కోసం ఓ పూట, అది ఫోటో షూట్ కోసం, కానీ అదేం ప్రాక్టీస్ కాదు, రెగ్యులర్ ప్రాక్టీస్. రాజు అంటే కిరీటం ఉండాలన్న ఆలోచన ఏం లేదు. అది రాచరిక పోకటి కదా, దైవత్వ భావన అది. అది మతానికి సంబంధించిన భావన, అది శిల్పశాస్త్రం ఉన్నటువంటిది. విగ్రహ నిర్మాణంలో కిరీటం అన్నది పెడతారు. కానీ ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి శ్రీకృష్ణదేవరాయలు బంగారు కిరీటం ఇచ్చాడంటే అది అకేషనల్ గా వాడడానికి కోసం, రోజు పెట్టుకుని తిరగడం కోసం కాదు. అది దాని మీద రకరకాల ఆర్గ్యుమెంట్లు తీసుకొచ్చారని కాదు. రోజు పెట్టుకోవడానికి కిరీటాలు కావు, మనకు తలపాగాలే ఉన్నాయి, తలపాగాలే కట్టుకుంటారు, కిరీటాలు లేవు. ఇది అర్థం లేని చర్చ అండి, అనవసరమైన చర్చ. ఇది టైమ్లీ చర్చ కానే కాదు. ప్రస్తుతం తెలంగాణలో జరగాల్సిన చర్చ ఇది కానే కాదు. ఒక తెలంగాణ వాదిగా చెప్తున్నా నేను, తెలంగాణలో జరగాల్సిన చర్చ ఇది కాదు. సో ఇంకొక చిన్న విషయం సార్, అంటే ఇప్పుడు ఈ విగ్రహ మార్పు ఇవన్నీ ఇదంతా చర్చ నడుస్తున్న క్రమం లోపల December 9 నాడే వీళ్ళు పెట్టుకున్నారు. అంటే December 9 సోనియా గాంధీ బర్త్డే, ఆ రోజు ఈమె విగ్రహాన్ని ఆవిష్కరించడము, ఈ రెండు అంటే ఆయన చెప్తున్నటువంటి మాటల్లోనే సోనియా గాంధీ పుట్టినరోజు నాడే తెలంగాణ తల్లి విగ్రహం ఓపెనింగ్, ఇది కూడా ప్రజల మీద బలవంతంగా రుద్దడమే అని అనుకోవచ్చా? మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్. బహుశా నేను అనుకోవడం వాళ్ళ పార్టీకి సంబంధించిన భావజాలాన్ని, నిజానికి సోనియా గాంధీ గారు ఎస్ అన్నందుకే తెలంగాణ వచ్చిందండి, దానికి అనుమానమే లేదు. ఈ రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయండి, దీని అనవసరమైన చర్చ అనిపిస్తుంది నాకు. దీని ఏమొస్తుంది ఇప్పుడు? ఆ తల్లి చీర రంగు మార్చారు, వాట్ డస్ ఇట్ మేక్ డిఫరెన్స్? ఇప్పుడు పాతగా చేసిన కూడా సెంటిమెంట్ ఫీల్ అవ్వక్కర్లేదు, కొత్త వాళ్ళు కూడా పట్టుపట్టాల్సిన అవసరం లేదు. అదే తల్లి ఒకటి వచ్చింది, దాన్ని మన భావన ముఖ్యంగా అక్కడ, రూపం ముఖ్యం కానే కాదు. అంటే ఈ సమస్య ఏమవుతుందంటే సార్, ఆ రోజు మీరు ఏదైతే ఈ సోకాల్ మీరు అందరు కలిసి ఆ రోజు ఒక విగ్రహానికి రూపం ఇచ్చారు. ఇప్పుడు మురళి గారు వాళ్ళందరూ చెప్తున్నారు, గంగాధర్ గారు. సో ఇట్లా మీరు కానీ, కేసీఆర్ గారు కానీ, ఆల్ నరేంద్ర గారు కానీ, లేకపోతే మిగతా మసూద్ చార్ గారు కానీ, లేకపోతే ఇంకా బీవీ చార్ గారు, వీళ్ళందరూ కలిసి ఏదైతే ఒక రూపం ఇచ్చారో, అంటే అప్పుడు ఒక మేధోమదనం జరిగింది, కొన్ని రోజుల చర్చ జరిగింది. సో కూర్చొని మనం ఒక తల్లిని ప్రతిష్ఠించుకోవాలని చర్చ జరిగింది. సో ఇప్పుడు ఆ తల్లి రూపాన్ని మార్చేటువంటి క్రమంలో ఎక్కడ చర్చ లేదు, ఎవరితోనూ మాట్లాడతలేదు అనేటువంటిదే ప్రధానమైనటువంటి చర్చ. కొంచెం ఇది అనవసరమైన విషయం కూడా సార్, ఎందుకంటే ఏమున్నది దాంట్లో, ఇది రాజకీయం తప్ప దాంట్లో నాకు ఏ పాయింట్ కనిపిస్తలేదు. కేవలం ఆ పార్టీ వాళ్ళ ఆధ్వర్యంలో తయారైంది కాబట్టి ఆ రూపాన్ని మనం ఇప్పుడు అధికారంలోకి వచ్చి మనం మారుద్దాం. ఇంకా మీరు పచ్చిగా చెప్పాలంటే వేలమరెడ్డి కూడా తప్ప దీంట్లో ఏం లేదు. వేలమరెడ్డి గొడవ ఏమున్నదండి చెప్పండి, ఈయన రెడ్డి గారు, ఆయన వెలమ ద్వారా ఆ గొడవ తప్ప నాకు దీంట్లో ఏం కనిపిస్తలేదు. దేర్ ఇస్ నో పాయింట్. మనం ఎవరం అయితే సామూహిక నిర్ణయం అప్పుడు చేసినామా లేదంటే ఒక స్థిరపడిపోయింది కదా, మార్చాల్సిన అవసరం ఏముందని. దాంట్లో కేసీఆర్ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ సంబంధం లేదు. మొత్తం
వాళ్ళు కూడా భాగస్వాములు అంతే దాంట్లో. ఆ రోజు జరిగిన మొత్తం కార్యక్రమంలో ఆయన పెద్ద మనిషిలాగా ఉన్నాడు, నాయకుడు ఉన్నాడు కాబట్టి కొంచెం డబ్బులు ఖర్చు అయినాయి, రాకపోకలు ప్రయాణం ఖర్చులు అన్ని ఆయన పెట్టిండు. ఒక లీడర్ ఆయన లీడర్షిప్ తీసుకుంటాడు, ఏ మాటకు ఆ మాట. ఆయన కొన్ని మార్పులు చేర్పులు చెప్పిండు అంతే, అది ఆయన భావన కాదు. అసలు మేము దీనికి జొన్నపూర్ణ అని పేరు పెడదాం అనుకున్నాం. జొన్నపూర్ణ మనకి అన్నపూర్ణ, మనకి జొన్న పంట ఎక్కువ జొన్నపూర్ణ అని పెడతాం. ఇట్లా చర్చ చాలా జరిగింది. దాంట్లో భాగంగా బక్కగా ఉండాలనుకున్నాం, చిక్కిపోయి, ఎందుకంటే మన పేదరికం. అన్ని చర్చల తర్వాత వద్దు, గంభీరంగా ఉండాలా, దేవతలాగా ఉండాలని అనుకున్నారు. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. దాంట్లో మతపరమైన భావన లేదు, బీజేపీ వాళ్ళ భావన లేదు, కులపరమైన బీఆర్ఎస్ వాళ్ళ లేదు, కులపరమైనది. ఇప్పుడు వీళ్ళు తీసుకొస్తున్నారు పార్టీ పరమైన రాజకీయ భావన, వీళ్ళు తీసుకొస్తున్నారు. అప్పుడు ఏ భావన లేదండి, అందరు కలిసి కామన్గా చేశారు. మరి ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడలేదే, సిపిఐ వాళ్ళు కూడా ఏం మాట్లాడలేదు. అప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు కదా ఉద్యమంలో. అవును, ఎవ్వరేం మాట్లాడలేదా? యాక్సెప్ట్ అయినటువంటి భావనని మార్చాల్సిన అవసరం లేదండి. అందరు యాక్సెప్ట్ చేశారు దాన్ని. దాంట్లో టీఆర్ఎస్ భావజాలం ఏమి లేదు. అది తెలంగాణకు సంబంధించిన భావజాలకు సంబంధించిన భావనలోంచి పుట్టిన విగ్రహం. రైట్. అంటే మొత్తానికైతే ఇది అనవసరమైన చర్చ, అనవసరమైన ఆలోచన, పని కూడా ఏం లేదండి. మార్చాల్సిన అవసరం లేదు. అది నిజానికి వీళ్ళు దాన్ని అంటగడుతున్నారు బీఆర్ఎస్ కి, టీఆర్ఎస్ కి బీఆర్ఎస్ కి దానికి ఏం సంబంధం లేదు. ఉద్యమ కాలంలో తెలంగాణ నుంచి పుట్టింది అనుకోవచ్చు మనం. తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టింది అది. అది దానికి లీడ్ చేసింది ఆయన కాబట్టి ఆయనకు అంటగడుతుంది. ఆయనకు అనవసరంగా అంటగడుతున్నారు ఏం లేదు. ఆయన ఊరికే కోఆర్డినేట్ చేస్తాడు అంతే. ఈజ్ ఎ కోఆర్డినేటర్, దట్స్ ఆల్. నిజానికి పెద్ద ఆలోచన కూడా లేదు దానికి. రవి గంభీరంగా ఉండాలా తల్లి అంటే అన్నాడు ఆయన. గంభీరంగా ఉండాలి, వడ్డానము ఇది పెడదాము, పెట్టొద్దా అన్నాడు. పెట్టొచ్చు సార్ అన్న. మా ఇద్దరి మధ్య చర్చ జరిగింది. గంగాధర్ కూడా పక్కనే ఉన్నాడు. పెట్టొచ్చు సార్, ఏమున్నది, పెయింటింగ్ కదా, తీసేసి మార్చేస్తాడు లేండి అని చెప్పి ఫైనల్ మేమే చేస్తాం. నేను, గంగాధర్, కేసీఆర్ గారు, ఇంకెవరో ఉన్నారండి. ఆ రోజు ఈ విగ్రహం రూపం ఇదంతా కోదండరామ్ గారు ఉన్నారు. కోదండరామ్ గారికి సంబంధమే లేదండి. కోదండరామ్ గారు లేరు, ఏం సంబంధం లేదు. ఆయన లేడు, ఎక్కడ ఏ చర్చలో లేడు. ఆయన లేడు. మధుసూదనాచారి గారు ఉన్నారు. చాలా మంది అప్పుడు పెద్దవాళ్ళంతా ఉన్నారండి. ఫస్ట్ 1-2 మీటింగ్లలో కాపురాజయ్య గారు వచ్చారు, పెద్ద ఆయన గౌరవం నాకు. చంద్ర గారు ఒక బొమ్మ వేసి పంపించారు. ఏలే లక్ష్మణ్ గారు ఐడియాస్ చెప్పారు. ఇట్లా చాలా మంది ఇన్వాల్వ్ అయినారండి దాంట్లో. చాలా మంది మేము దాని గురించి నరేంద్ర చెప్పిన కదా, భారత్ మాత బొమ్మ తీయించి ఇట్లుంటే అయిపోతుంది చీర అంటే అట్లా సరే పెడదామని పెట్టినాం అంతే. అంతేగాని దీంట్లో ఎవ్వరు. సో మొత్తానికి అయితే రాజకీయం చేయడం అనవసరము, ఇప్పుడు దాన్ని మార్చడం కూడా అనవసరం. అనుమానమే లేదు. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే సీనియర్ జర్నలిస్ట్, అంటే ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపకల్పన రావడంలో ప్రధాన పాత్ర పోషించిన వాళ్ళల్లో వీరొకరు. ఎందుకంటే అప్పుడు తెలంగాణ ఆంధ్ర అనేటువంటి మూమెంట్ నడుస్తున్న క్రమంలో తెలంగాణ తెలుగు తల్లి ఏంది, మాకు ఎవరు తెలుగు తల్లి అని చెప్పేసి కొంత అప్పుడు ఉద్యమ నాయకులు మాట్లాడడము, ఆ మాకు తెలంగాణ తల్లి ఉంటే బాగుంటుంది, ఎందుకు ఉండకూడదు తల్లి అని చెప్పేసి వీరు రవీంద్ర గారు ఒక వ్యాసం రాయడము, ఆ వ్యాసము తర్వాత చర్చ రావడము, మేధావులు మాట్లాడుకోవడము, లేకపోతే సార్ అన్నారు మేధావులు లేదు తెలంగాణలో అని చెప్పి, సరే కొంతమంది ఆలోచన పరులు మాట్లాడడము, ఇట్లా ఒక చర్చ అయింది. ఒక సమాజం, ఆ రోజు తెలంగాణ సమాజం నుంచి, ఆ రోజు ఉద్యమాన్ని లీడ్ చేస్తున్నటువంటి వాళ్ళ నుంచి పుట్టిందే ఇవాళ ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం. సో ఇప్పుడు దాన్ని మార్చడం వల్ల రాజకీయం తప్ప, వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళకు ఉన్నటువంటి రాజకీయ కక్ష సాధింపు తప్ప ఇంకొకటి ఏం లేదు. అసలు దాన్ని మార్చాల్సినటువంటి అవసరం లేదు. అది చర్చనే కాదని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు.